హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ఆర్ వ్లాగ్స్. ఈరోజు మామిడికాయ పచ్చళ్ళు పెట్టామండి. మొత్తం ఒక 50 కాయలు అయితే తీసుకొచ్చామన్నమాట. 50 కాయల్లో ఒక 25 కాయ అల్లం ఆవ, ఒక 25 కాయ ఆవాలావ పెట్టుకున్నామన్నమాట. ముందు రోజు కాయలన్నిటిని శుభ్రంగా కడిగి ఒక గుళ్ళలో నానబెట్టాము వాటర్లో. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అవన్నీ తీసి కింద ఆరబెట్టేసింది మా అమ్మ. తర్వాత ఆరిన తర్వాత నీళ్ళన్నీ పోయిన తర్వాత మా ఆయన దీంతో ఇల్లుపిట్టతో పగలగొట్టేశాడు అనమాట. ఎందుకంటే ఇవి నార్మల్గా అయితే ఒక్క దాంట్లో పచ్చళ్ళు ఒక 6-5 అట్లా వస్తాయి. మాకైతే కాయ పెద్దగా ఉండడం వల్ల ఒక 10 ముక్కల వరకు అయినాయి అనమాట. ఒక్క కాయలో 10 ముక్కలు అయినాయి అనమాట. ఇవన్నీ కొడుతున్నాడు అనమాట ఇల్లిపీటతో కొట్టి దానికి ఇట్లా వేరు చేసేస్తారనమాట. ఒక సైడు జీడి, ఒక సైడు ముక్కలు అనమాట. ఇట్లా ఏరి పక్కన వేసేసేయాలి. అయిన తర్వాత అమ్మ ముందు రోజే ఆవాలను నువ్వులను నీట్గా మట్టి లేకుండా చెరిగి గాలిచ్చిందనమాట. అంటే గాలిచ్చడం అంటే నీళ్ళలోకి వెళ్ళేసి శుభ్రంగా కడిగిందనమాట. కడిగి అన్నిటినీ పొళ్ళు చేసేసింది. కాయలు మామిడికాయలు ఆవాల పొడి 25 కాయలకి ఆవపిండి అరకిలో పడుతుందండి. ఆవాలు మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. ఇది అరకిలో ఉంటుందండి డబ్బా, అరకిలో పడుతుంది. అరకిలో ఆవపిండి వేయాలి, అరకిలో నువ్వుల పిండి. ఆ నువ్వులు వేయించి మిక్సీ పట్టాలి, నువ్వుల పొడి వేయాలి. ఇది కూడా ఒక అరకిలోనే. ఇప్పుడు దీంట్లోనే అరకిలో కారం వేసుకోవాలి. మేము ప్రతిసారి వాడేది 3 మ్యాంగోనే. 3 మ్యాంగో కారం పొడి అయితే వాడతాము. మంచి కలర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది తప్ప మేము వేరే కారం అయితే వాడమండి. ఇది కూడా ఒక అరకిలో వేస్తారు కారము. కారం వేసిన తర్వాత ఉప్పు వేయాలండి. ఉప్పు ఇదివరకు పిండి ఉప్పు వాడుతుండండి. ఆ పిండి ఉప్పు అనేది పిండిలాగానే ఉంటుంది. అది ఎక్కువ వేస్తే ఎక్కువైపోతుంది, తక్కువ వేస్తే తక్కువైపోతుంది. అసలు కరెక్ట్ తెలియదు కూడా. అందుకని ఇప్పుడు అది పిండి ఉప్పు వేయడం మానేశారు. ఇప్పుడు వేరేది వేస్తున్నారు. ఈ అరకిలో కారం వేసాం కదా, ఇది కూడా అరకిలో పైన వేయాలండి సాల్ట్. ఎందుకంటే మామిడికాయ ముక్కకి పడుతుంది కదండి, పుల్లగా ఉంటుంది కదా ముక్క, దానికి పట్టాలి కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఉప్పు. ఉప్పు కారం వేసుకున్న తర్వాత కొంచెం మెంతులు వేయించి పొడి చేసుకొని వేసుకోవాలండి. జీలకర్ర కూడా వేయించి పొడి చేసుకొని వేసుకోవాలి. మెంతులు జీలకర్ర పొడి వేసిన తర్వాత వేసుకున్న తర్వాత కొంచెము పసుపు వేయాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి. వేసి బాగా కలుపుకోవాలి. అందులోనే కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత 1 కేజీ వరకు పల్లి నూనె అయితే వేడి చేసుకోవాలండి. నూనె వేడయ్యాక కొన్ని మెంతులు, కొన్ని ఆవాలు, జీలకర్ర, నువ్వులు వేసి బాగా వేయించాలి. కొంచెం చల్లారిన తర్వాతనే కలపాలండి, వేడివేడిగా కలపొద్దు. వేరేది
వేరే వేరే ఆయిల్ వేసి కలుపుకున్న తర్వాత ముక్కలు కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ముక్కలేసి బాగా కలుపుకున్న తర్వాత జార్లోనైనా బకెట్లోనైనా పెట్టి స్టోర్ చేసి పెట్టాలి. మళ్ళీ ఒక 2 days తర్వాత టేస్ట్ చూడాలి కదా, అప్పుడు 2 days తర్వాత తీసి ఉప్పు తక్కువ ఉంటే వేసుకొని బాగా కలుపుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.